అయితే చాలా మంది కాకరకాయ జ్యూస్ ట్రై చేయ బ్రో అని చెప్పి అడిగినారు. మా అక్క కాకరకాయ తెచ్చి జ్యూస్ చేయమే అంటే ఏదో పేస్ట్ చేసింది. మరి జ్యూస్ అంటే ఎప్పుడన్నా మనం తాగినామా? అలవాటు ఉండదు. ఇక దీన్ని తింటారా అక్క, తాగుతారా? జ్యూస్ అనుకున్నా, ఇదేందో ఇట్లా ఇట్లా అయిపోయింది. ఐస్ క్రీమ్ కరిగిపోయిన ఐస్ క్రీమ్ అయినట్టు అయింది. వాసన నీడికి కొడుతుంది. ఇది నిజమైన కాకరకాయో కాదా అని పక్కా మీరు డౌట్లు రేజ్ చేస్తారు. నా ఛానల్లో షార్ట్ వీడియో ఉంది, ఒరిజినల్ గా అంతా తీసి చేసింది. సరే అయితే మొత్తానికి పేస్ట్ చేసినావు, బెట్టేంది మరి? బెట్టు మాత్రం రా చెప్తున్నా, అసలు వద్దే వద్దు ఈ కాకరకాయ నాతోని కాదంటే మాత్రం నువ్వు అయినా కూడా బెట్టు పెట్టించినాడు. పెద్ద బెట్టే కట్టాలరా. ఎంత ఎంత పెద్ద బెట్టు? 50 కడదాం. 50 కదా? సరే కడదాం. తెచ్చినావు మరి? నాది డాడీ ఉండుగా. డాడీ దగ్గర నేనంటే మీ బాగున్నాడు కాబట్టి నేను కూడా రెడీ. 50,000 అయితే అవును. 50-50 నాది 50, వాడిది 50. దెబ్బకి ఎవరైతే ఫస్ట్ తాగేస్తారో వాళ్ళకి 1 lakh. నేను తులం బంగారం కొనుక్కుంటారా నీ పేరుతో గెలిచి. తాగినప్పుడు నువ్వేం చేస్తావు? ఫామ్ లో ఎట్లా పనులు చేపిస్తున్నావు? అన్న అక్క పేరు చెప్పి ఒక పక్కకు ఒక మూలకి 5 చెట్లు 6 చెట్లు నాటిస్తావా? 5-6 చెట్లేనా వచ్చేది? అంటే అందులో 50,000 కదరా నావి, నీవి 50 కాబట్టి. ఫామ్ లో పనులు చేస్తున్నాడు, నల్లగా అయిపోతున్నాడు రోజు ఎండకెళ్ళి. వాడి ముందు నేనే నల్ల ఉండేదాన్ని, ఈ రోజు నేను తెల్లగా అయిపోతున్నా. అయినా పర్లేదురా, అప్పుడప్పుడు ఈ పనులన్నీ చేసుకోక తప్పదు, మనమే కదా చేసుకోవాలి. ఉండు, నీ ఇష్టం ఎట్లయితే ఫినిష్ చేయాలి. అది కాదు, ఇది ఇట్లా పాడైందిరా, నాకు చూస్తేనే వాంతి వచ్చినట్టుంది. ఇది ఇట్లుంది, ఇది ఇట్లుంది, ఇది ఇట్లుంది. పసరు కడుపులో పసరు అయ్యేటట్టుంది. మొత్తానికైతే నీకు ఒక విషయంలో థ్యాంక్స్ రా, ఎందుకంటే ఇది దాయినాక తిండి ఎట్లా పోదు. ఒక 2 రోజులు తిండికి బాగా చెప్పొచ్చు. ఎట్లా అన్నా చేయి, నీకు ఎట్లా వీలైతే అట్లా. మొత్తానికైతే ఫినిష్ చేయాలి. స్టార్టా? అయిపోయింది కూడా నామనేది. మా మమ్మ ఉన్నా కూడా వీడు నాతోనే చేస్తున్నాడు కావాలని. అరే నీ మొహం చూపిరా, చక్కగా నీకు. నాతోని మాత్రం చేపి నీకు ముందుంటావు. తాగలేము, జ్యూస్ లాగా చేస్తారు కదా ఎవరన్నా. చెత్త చెదరం అంతేసి మిక్సీ పడతారా అక్క? నువ్వే కదా ఏవి తీయద్దు అన్నీ వేయాలన్నో. అది నోట్లో తగులుతుంటేనే నాది అయిపోయింది. ఇంకో వాడు ఓడిపోయిందా? నాది కూడా ఆల్మోస్ట్ అయిపోయింది, కానీ కొంచెం మిగిలిపోయింది. నా తమ్ముడి పేరుతో నాకు 1,00,000 అంటే 50,000కి 50,000 వచ్చినాయి. తులం బంగారం తీసేసుకుంటా, 4 ఉంగరాలు తెచ్చి పెట్టేసుకుంటా. వచ్చేసాయి. మొన్నటి దాకా 1,000-2,000 పోయినాయని ఎంత బాధపడ్డా, పోతే పోయినాయి. ఈ రోజు 50,000 వచ్చేసినాయి. అంతే కదా? వేరే ఛాలెంజ్ ఏదైనా పెట్టి ఈసారి 1,00,000 రూపాయలు పెడతా, ఇవన్నీ కూడా తీసేసుకుంటా. అయితే నెక్స్ట్ ఛాలెంజ్ ఇది బిర్యానీ, లేదంటే గుడ్లు. అందరు బాయిల్డ్ ఎగ్స్ అడుగుతుర్రా. ఈ ఎండాకాలం తిన్నామనుకో. ఆల్రెడీ ఇదిగో నా మూతిగా చూడు. ఏం కాదు మరి, ఛాలెంజ్ల పేరుతో ఇప్పుడు ఇది నా కడుపులో ఎంత వాంతి వచ్చినట్టుంది. సరే చేద్దాం. KFC అడిగినారు చాలా మంది, KFC చేద్దాం. నువ్వే కొనైతే. నేనే కొంటా. ఇప్పుడు 50,000 పోగొట్టుకుని 500 కాడ వచ్చింది. 500 ఉండదు, 2,000 ఉంటుంది బకెట్ అంటే. సరే కొంటా.
ఇంకా ఇలాంటి వీడియోస్ కావాలా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పవన్ నాగినేని ఛానల్.